హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీరు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరం మేము శివరాత్రి రోజున హరిశ్చంద్రపురంలో ఉన్నటువంటి శ్రీ 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 పంచధామ క్షేత్రంకి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ టెక్కలికి 28 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేమైతే 8 o'clockకి బయలుదేరిపోయాము. ఇక్కడైతే జంక్షన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలంట. చూసారు అసలు రోడ్డు ఎంత పీస్ఫుల్గా ఉందంటే, చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇదే ఫస్ట్ టైం నేను ఆ టెంపుల్కి వెళ్ళడం. మా వారు ఇన్స్టాలో చూసి ఆ టెంపుల్కి వెళ్దామా అన్నారు. అప్పటికే చాలామంది వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు. ఊరి దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ దూరం ఉందంట, ఇంకా లోపలికి వెళ్ళాలి. అప్పటికే మేము 8 o'clockకి బయలుదేరాము. కానీ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్నారు చాలామంది. అసలు ఈరోజు దర్శనం అవడానికి చాలా లేట్, ఎందుకంటే చాలామంది అక్కడికే వెళ్తారంట. కోనేరు చూసారా ఎంత బాగుందో. నాకైతే ఈ రోడ్డు చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి టెంపుల్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ అందరూ దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్నారు. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. పూజ సామాన్లు తీసుకుందామని ఇక్కడికైతే వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కో రేటు చెప్తున్నారు పూజా సెట్స్. అందుకే నేను ఎప్పుడైనా గుడికి వెళ్తే ఖచ్చితంగా మొత్తం తీసుకువెళ్తాను. ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు తప్ప. పసుపు, కుంకం, అగరబత్తులు అన్నీ నేనే పట్టుకెళ్తాను టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి. అయినా ఇక్కడ ఒక్కో కొబ్బరికాయ 60 రూపీస్, 70 రూపీస్ చెప్తున్నారు. మళ్ళీ పండగ పూట వాళ్ళతో ఎందుకు మనకి అనేసి ఆ 60 రూపీస్ ఇచ్చే అయితే పూజ సామాన్లు తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొంచెం లోపలికి వెళ్ళాలంట, ఎందుకంటే ఇక్కడ నుంచి పోలీసులు ఆపేస్తున్నారు నడిచి వెళ్ళాలనేసి. అందుకే ఇక్కడ నుంచి అయితే పూజ సామాన్లు తీసుకొని నడిచి వెళ్తున్నాము. మా బాబు చూసారా, ఎర్లీ మార్నింగ్ లేపి మరీ తీసుకొచ్చేస్తున్నాం. వాడికి అప్సెట్లో ఉన్నాడు, నన్ను ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ లేపారనేసి. ఇక్కడైతే ఒక చిన్న జాతరలా జరుగుతుందండి. చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి నెక్స్ట్ చిన్న చిన్న షాపులు అయితే పెట్టేస్తున్నారు. మా బాబు అయితే ఆ బొమ్మలు చూసి నన్ను దింపండి, అక్కడికి వెళ్ళిపోతాననేసి అరుస్తున్నాడు. నెక్స్ట్ అక్కడ పిల్లలు ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోతానంటున్నాడు. వాడు అక్కడికి తీసుకెళ్ళొచ్చు, కానీ చిన్నపిల్లాడు కదా, అసలు ఏడుస్తాడని భయము. క్యూ లైన్ చూసారా ఎంత పొడవుందో. అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటే ఈరోజు నైట్ అయిపోద్దేమో అనిపించింది. కానీ దర్శనం అయితే చాలా స్పీడ్గా చేయిస్తున్నారు. ఒక్కొక్కరు వెళ్ళిన వెంటనే దర్శనం స్పీడ్గా చేయించేసి పంపించేస్తున్నారు కాబట్టి అంత ప్రాబ్లం రాలేదు. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. టోకెన్స్ తీసుకొని టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. డెకరేషన్ అయితే వేరే లెవెల్, అసలు యూనిక్ స్టైల్లో అసలు డీసెంట్ లుక్ వచ్చే విధంగా చేశారు. చాలా బాగుంది డెకరేషన్ అయితే. అసలు మీరే చూడండి ఎంత బాగా చేశారో డెకరేషను. ముందుగా జలలింగాన్ని దర్శించుకుందామని ఇక్కడైతే క్యూ కట్టాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్గా ఉంది. ఒక్కొక్కరు అలా పంపిస్తున్నారు.
ఈ లైన్‌లో అయితే ఒక్కొక్క దేవుడిని ప్రతిష్ఠించారు. అసలు చాలా బావుంది. ప్రతి ఒక్క దేవుడిని ఒకే చోట దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్క దేవుని విగ్రహం కూడా లైన్‌గా పెట్టారు. చాలా బావుంది. ఇక్కడైతే విశిష్టత ఏంటంటే శివలింగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా అడుగడుగున శివలింగాలు మనం దర్శించుకోవచ్చు. చాలా బావుందండి టెంపుల్ అయితే. నేనైతే ఇక్కడ రావి చెట్టుకు పూజ చేసుకుందామని అయితే వచ్చేసాను. రావి చెట్టుకు పూజ చేసి లోపలికి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాను. ఎవరి పూజలో వాళ్ళు నిమగ్నమై ఉంటే మా బాబు మాత్రం కిందకి దింపమని ఒకటే గోల. దింపాక చూడండి అసలు ఒక ఇన్స్పెక్షన్ ఆఫీసర్ లాగా గుడి మొత్తం తిరగడానికి వెళ్తున్నాడు. ఎక్కడ తప్పిపోతాడేమో అని మా భయం మాకు. వాడు మాత్రం ఆగట్లేదు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియట్లేదు. అడ్డొచ్చిన వాళ్ళని పట్టుకొని తోస్తున్నాడు పక్కకి. ఎలా వెళ్తున్నాడో చూడండి. అసలు చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతరకి వెళ్ళినప్పుడైనా ఏదైనా పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్తారో తెలియదు. మన పూజ నిమగ్నంలో మనం ఉండిపోతాము. వాడు చూడండి వెనక నుంచి ఆగమని పిలుస్తున్నా ఆగట్లేదు. చివరికి వాళ్ళ నాన్నగారు ఎత్తుకున్నారు వెళ్ళి. తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల శివలింగాలు చూడడానికైతే వెళ్ళాము. ఎన్ని శివలింగాలు! ఓం నమ శివాయ. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇన్ని శివలింగాలు ఒకే దగ్గర చూడడం. అసలు ఎంత మనసు ప్రశాంతంగా అనిపించిందంటే నార్మల్ డేస్లో లోపలికి అలౌ చేస్తారంట, కానీ ఇప్పుడు మాత్రం లోపలికి అలౌ చేయట్లేదు. వీడియోస్ తీసుకోవచ్చు అన్నారు, అందుకే వీడియోస్ క్యాప్చర్ చేశాను. ఇన్ని శివలింగాలు అసలు ఓం నమ శివాయ. నిజంగా నా కళ్ళతో ఇదే ఫస్ట్ టైం ఇన్ని శివలింగాలు ఒక దగ్గర చూడడము. నెక్స్ట్ పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్ని కూడా విజిట్ చేసాము. దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపారాధన చేసి స్ఫటికలింగాన్ని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి స్ఫటికలింగాన్ని దర్శించుకోవడమే చాలా బాగుందండి. లోపల వీడియోస్ ఫొటోస్ అలౌ చేయలేదు. దర్శనం కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పటికే ఈవినింగ్ 3 o'clock అయిపోయింది. నెక్స్ట్ కాసేపు రెస్ట్ తీసుకొని మాకు దగ్గరలో ఉన్నటువంటి రావివలస టెంపుల్కి అయితే ఈవినింగ్ వెళ్ళాము. ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మా పక్కనే ఉన్న రావివలస టెంపుల్కి మాత్రం కంపల్సరిగా దర్శించుకుంటాము. ఈవినింగ్ పూట చాలా బాగుంటుందని మేము ఫ్యామిలీతో అయితే దర్శనానికి వచ్చేసాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈరోజు రష్ అయితే బాగా ఉంది, కానీ అసలు గుడికి వస్తే ఆ పీస్ఫుల్లే వేరు కదండి. ఫ్యామిలీతో అయితే వచ్చి దర్శించుకుంటున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ మహాశివరాత్రి పండుగ ఏ విధంగా జరుపుకున్నారు, ఏ శివాలయం టెంపుల్కి వెళ్ళారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నాట్య ప్రదర్శన చేస్తున్నారు అనేసి కాసేపు చూసి వెళ్దామనేసి ఇక్కడైతే ఉన్నాము. కంప్లీట్ అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.